భారత ఉపఖండంలో మధ్య ఆసియా నుంచి ఒక కొత్త పవర్ ఉదయం చేసింది. తైమూర్ మరియు చెంగీజ్ ఖాన్ వారసులు బాబర్ను మొఘల్ సామ్రాజ్యంగా పేర్కొన్నారు. ఇన్ 1526 బాబర్స్ విక్టరీ ఇన్ పానిపట్ మార్కెట్ a significant turning point in Indian history. నైపుణ్యం కలిగిన యోధుడు, తెలివైన యుద్ధ విధాన నిర్ణేత అయిన బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం పేరును స్థాపించాడు. ఆయన జ్ఞాపకాలు బాబర్ పేరు, వ్యక్తిత్వం, కాలం ఒక అద్భుతమైన బహుమతి. బాబర్ వారసత్వం విజయానికి మించినది. భారత ఉపఖండంలో మధ్య ఆసియా కళ, వాస్తు కళ మరియు పాక్ సంప్రదాయాలను పరిచయం చేసినాడు. అతని పాలన స్వల్పకాలం మాత్రమే ఉండింది, కానీ అతను భారత చరిత్రలో ఒక ప్రఖ్యాత వేదికను సృష్టించాడు. బాబర్ పోతే అక్బర్ తన సింహాసనం పొందినప్పుడు 13 సంవత్సరాలు పూర్తి అయినాడు. అసాధారణ దార్శనికత, ధైర్య సాహసాలు, పరిపాలనా నైపుణ్యం కలిగిన పాలకుడిగా అనుకూల నాయకత్వం ప్రదర్శించాడు. హిస్ రీజన్ ఎక్స్పాండెడ్ ఓవర్ తే ముఘల్ ఎంపైర్ విచ్ ఇన్క్లూడ్ మోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ తే ఇండియన్ సబ్కాంటినెంట్. అక్బర్ ధర్మ సహిష్ణుత వల్ల ఒక విభిన్న వ్యక్తిత్వం కలిగింది. ముస్లిమేతరులను నాశనం చేశాడు. అతను ఆస్థానంలోకి వివిధ మతాల పండితులను స్వాగతం చేశాడు. అతను పరస్పర అవగాహన పెరిగించాడు. అక్బర్ పాలనలో కళాకారులు, వాస్తు కళాకారులు మరియు సంగీతకారులు సంరక్షణ పొందినవారు మరియు ఒక అద్భుత సాంస్కృతిక స్థాయి కనిపించబడింది. అతని రక్షణలో మొఘల్ సామ్రాజ్యంలో చిత్రకళలు కొనసాగించినవి. న్యాయబద్ధమైన పాలకుడిగా, కళను పరిరక్షించే వ్యక్తిగా అక్బర్ అనే చక్రవర్తి భారత చరిత్రలో అత్యంత ప్రముఖ చక్రవర్తులలో ఒకరిగా అవను స్థానాన్ని నిల్వ చేస్తుంది. జహాంగీర్ తే సోన్ ఆఫ్ అక్బర్ ఇన్హెరిటెడ్ అ వాస్ట్ అండ్ ప్రాస్పరస్ ఎంపైర్ థాట్ వాస్ పాస్డ్ డౌన్ టు హిమ్. అతని పాలనలో కొన్ని కూటాలు ఉన్నాయి, కానీ అది కళాత్మక ప్రగతి సమయం కూడా ఉంది. Jahangir's love for beauty and refinement was reflected in his exceptional art and architecture. డబ్వర్స్ ద్వారా పవర్ చేయబడింది. డబ్వర్స్ ద్వారా పవర్ చేయబడింది. నూర్జా అసాధారణ బుద్ధి మరియు కళాత్మక అభిరుచి కలవాడిని సూచిస్తుంది. ఆమెకు పెద్ద శక్తి మరియు ప్రభావం ఉంది. ఆమె తన అద్భుతమైన అభిరుచిని ప్రదర్శించింది మరియు విశాలమైన ఉద్యానవనాలు, సమాధులు మరియు మసీదుల నిర్మాణానికి పన్ను విధించింది. అండర్ హిస్ పేట్రోనేజ్ పెర్షియన్ అండ్ ఇండియన్ ఆర్ట్ రీచ్ న్యూ హైట్స్. జహంగీర్ కుమారుడు షాజహాన్ గొప్ప మరియు కళాత్మక ప్రతిభను వారసత్వంగా పొందుతూ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన పేరు ప్రేమ యొక్క చిరంజీవి మాలికా తాజ్ మహల్ యొక్క ప్రత్యేక చిహ్నం. తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన తాజ్ మహల్ షాజహాన్ ప్రగాఢ దుఃఖాన్ని మరియు భక్తిని సాధించడానికి సాక్ష్యం. షాజహాన్ వాస్తు కళ కోసం తాజ్ మహల్ కంటే ఎక్కువ ఆసక్తి కలిగించాడు. రాజభవనాలు, మసీదులు, ఉద్యానవనాలతో సువిశాలమైన ఢిల్లీలో ఎర్రకోట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తే రెడ్ ఫోర్ట్, స్టన్నింగ్ రెడ్ స్టోన్ వాల్స్ అండ్ తే సోఫిస్టికేటెడ్ క్రాఫ్ట్స్మాన్షిప్ ఆర్ అ టెస్టమెంట్ టు షాజహాన్స్ ప్రాస్పెరిటీ డ్యూరింగ్ హిస్ రీజన్. He also talks the construction of mosques, gardens, and public buildings, which were all assigned with his refined taste. డబ్వర్స్ ద్వారా పవర్ చేయబడింది. ఔరంగజేబ్ తే సోన్ ఆఫ్ షాజహాన్ was born in a vast empire that extended from the Himalaya to the south. Aurangzeb was not very religious, changed the path of his ancestors' religious tolerance during his rule. డబ్వర్స్ యొక్క శక్తితో ప్రారంభం అయినది. Aurangzeb's rule was constantly at odds with religious tolerance, as he demanded the expansion of the empire's borders. While he was successful in expanding the Mughal rule in many parts of South India, these campaigns drained the empire's resources. Despite the controversies, Aurangzeb was a capable ruler and a skilled military strategist. అతను సామ్రాజ్యంను అతిపెద్ద పరిమాణంలో విస్తరించాడు, కానీ అతని నాయకత్వ నిర్ణయాలు సమరంలో సామర్థ్యం తగ్గించినట్టుగా కూడా సామ్రాజ్యం బలహీనమవుతుంది. మొఘల్ చరిత్రలో ఔరంగజేబ్ పాలన సంక్షిప్తంగా చెప్పాలి. అది ప్రాదేశిక సరిహద్దులు మరియు పతనం ప్రారంభం అయిన కాలం ఉంది. మొఘల్ సామ్రాజ్యం ఒక ఏక రాజ్య నీతి కాదు, కానీ సంస్కృతుల ఒక జీవంత సమ్మేళనం. मुगल अपनी मध्य एशियाई